పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. అమరావతి ప్రాంతంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ వేదికని నిర్మించేందుకు కావాల్సిన ప్రణాళికని సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో ఢిల్లీ వెళ్లే ముందరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగానే సిఆర్డీఏ అధికార యంత్రాంగానికి, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికార యంత్రాంగానికి ఈ సభా వేదికకి సంబంధించిన ఏర్పాట్ల పరిశీలన, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల పరిశీలన, ఈ అంశం పైన ఒక డైరెక్షన్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. కీలకమైనటువంటి అమరావతిలో N9 రహదారి వెనుక భాగంలో ఉన్నటువంటి భూమిని ఈ సభా వేదిక సిద్ధం చేయాల్సిందిగా సూచించినట్టుగా అధికారులు తెలుస్తుంది. ఒకసారి పరిశీలిద్దాం. N9 రోడ్ ఏంటి, ఇది ఎక్కడ వస్తుంది ఒకసారి పరిశీలిద్దాం. ఇది మొత్తం ఓవరాల్గా అమరావతి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి డేటా. ఇందులో కీలకమైనటువంటి రహదారి వ్యవస్థ అంటే N9 ఇక్కడ మొదలవుతున్నటువంటి వ్యవస్థ. ఇది N9 అంటే ఇది నేరుగా అమరావతి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్కి వెనుక భాగంలో వస్తుంది. వెలగపూడి సెక్రటేరియట్ ప్రాంతం అంతా కూడా ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇది మందరం వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ. సో ఇక్కడ వెలగపూడి సెక్రటేరియట్ ఉంటుంది, దాని వెనుక వచ్చేటువంటి సువిశాలమైనటువంటి రహదారి ఇది. అక్కడ పూర్తి స్థాయిలో రహదారి నిర్మాణం జరగకపోయినప్పటికీ కూడా దారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ అలానే ఇక్కడ N13 ఇది చూస్తే ఈ మొత్తం ఈ బ్లాక్ ఇదంతా కూడా ఈ సర్కిల్లో చూసినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ జోన్ కింద ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ప్రధాన భవనాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఒకటి ఉద్దండరాయపాలెం, గతంలో నరేంద్ర మోడీ ఇక్కడ పర్యటనకి వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ శిలాఫలకాన్ని కూడా నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. సో దానికి ఇది కొంత సమీపంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెలగపూడి సెక్రటరేట్లో నిర్మించినటువంటి హెలీప్యాడ్స్, ఇక్కడ నిర్మించినటువంటి హెలీప్యాడ్స్, ఇవి రెండు కూడా విఐపీల రాకపోకలకి అనువుగా ఉంటాయనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ ప్రణాళికని సిద్ధం చేయాల్సిందిగా అధికారులకి ఆదేశించారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని దీనికోసం ఎంపిక చేస్తున్నారు. ఇది అమరావతి మొత్తం టోటల్ ప్లాన్ కింద మనం చూస్తే కనుక సభా వేదిక నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లని కీలకమైనటువంటి ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇక్కడ పెద్ద సభ నిర్వహించబోతున్నారు. ఎన్డీఏ ప్రతినిధులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ నేతలను అందరినీ కూడా ఆహ్వానించేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమరావతి రీలాంచ్ అనేది ఒక గ్రాండ్ లుక్తో ఉండాలి, మొత్తం దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలని ఏపీ సీఎం భావిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఆ తర్వాత కార్యాచరణని రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఏప్రిల్ నెలలో మాత్రమే ప్రధాని ఏపీ పర్యటనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఉన్నటువంటి అంశం. అలానే మొత్తంగా చూస్తే ఒక 20-25 రోజుల సమయం ఇంకా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రధాని వచ్చేటువంటి సందర్భంలో అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి దాదాపు 58,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు, మరోవైపు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో, పెట్టుబడుల రూపంలో 42,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు లేదా శంకుస్థాపనలు, వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ పెడుతుంది. సో మొత్తం కలిపి చూసినప్పుడు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల భాగస్వామ్యాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సో ఇందులో కీలకమైనటువంటి ఘట్టం ఏంటంటే ప్రధాని అమరావతి ప్రాంతంలో అడుగుపెట్టడం. మొదటిసారి ఆయన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు రాష్ట్రానికి ఎలాంటి వరాలు ఇస్తారో అనేటువంటి ఆలోచన అందరూ చేశారు. కానీ ఆ సందర్భంలో కేవలం నీళ్లు, మట్టి ఇచ్చి అమరావతి నిర్మాణానికి అండగా నిలుస్తామని భరోసాను మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు పనులు చకచకా జరుగుతున్నటువంటి ఆయన 2.0 పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చేస్తున్నటువంటి ప్రకటనలు, మరోవైపు నుంచి చూసినప్పుడు గత 5 ఏళ్లుగా జరిగినటువంటి జాప్యం, వీటి వలన అమరావతి ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నష్టపోకూడదనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి భరోసాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ 2 అంశాలని సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నెల రోజుల్లో సభా నిర్వహణకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముమ్మాటికి అని తేల్చి చెప్పేటువంటి గెజిట్ నోటిఫికేషన్ పైన కూడా ఏపీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని పూర్తి చేసి ప్రధానమంత్రి అధికారికంగా రీలాంచ్ ప్రోగ్రాంలో అమరావతి గెజిట్కి సంబంధించి ఒక ప్రకటన చేయబోతారా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రధానితో జరిగినటువంటి భేటీ
సారాంశంలో ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి మీడియాతో పంచుకునేటువంటి అవకాశం ఉండదు. కానీ ఈ అంశాలు కూడా కీలకమైనటువంటి దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రానికి రాజధాని ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తేల్చి చెప్పాలన్నా గతంలో ఒక ఇబ్బంది ప్రతికూలత ఉండేది. ఉమ్మడి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్ని డిసైడ్ చేస్తూ విభజన చట్టంలోనే పేర్కొన్నారు. 10 ఏళ్ల కాలపరిమితి ఉన్నటువంటి నేపథ్యంలో అమరావతిని కనుక ఫుల్ టైం క్యాపిటల్గా అనౌన్స్ చేస్తే స్వచ్ఛందంగా హైదరాబాద్ మీద హక్కుల్ని వదులుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అనేటువంటి మాట పదే పదే తెలుగుదేశం నాయకులు గతంలో చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని అంటూ ఏమీ లేదు. 2024లో కాలపరిమితి ముగుస్తున్నటువంటి సందర్భంలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్టెన్షన్ కోసం ఎలాంటి విజ్ఞప్తులు కేంద్రానికి చేయలేదు. కాబట్టి అది కాలగర్భంలో కలిసిపోయినటువంటి ప్రతిపాదనగా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక సొంత రాజధాని డిక్లేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గెజిట్ నోటిఫికేషన్ పైన కసరత్తు జరుగుతున్నట్టుగా ఒక సమాచారం అందుతుంది. అదే నిజమైతే కనుక ఈ 1,00,000 కోట్ల రూపాయల పనులు, పెట్టుబడుల ప్రారంభోత్సవాలతో పాటు గెజిట్ ప్రకటన కూడా స్వయంగా ప్రధానమంత్రి చేసేటువంటి అవకాశం ఉందనేది అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన రాష్ట్ర యంత్రాంగం ప్రధానంగా ముఖ్యమంత్రి చేసినటువంటి దిశానిర్దేశం మేరకు ప్రతిష్టాత్మకంగా ఈ సభ నిర్వహణ చేయడంతో పాటు దేశం మొత్తం అమరావతి వైపు చూసే విధంగా ఎటువంటి కార్యాచరణని రూపొందించాలనేటువంటి అంశంపైన ప్రధానితో భేటీ తర్వాత రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతలు, కీలకమైనటువంటి అధికారులతో ముఖ్యమంత్రి సంప్రదింపులు, చర్చలు జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చల సారాంశంగా ప్రధానమంత్రి వచ్చేటువంటి సందర్భంలో ఎటువంటి హామీలను ఇవ్వబోతున్నారు, గెజిట్ ప్రకటన కూడా చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.